సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు అదితి గర్భంలో నెలకొని ఉన్న సనాతనుడు భగవానుడు అయిన నారాయణుని తత్వరహస్యం తెలుసుకుని ఇలా స్తుతించాడు. త్రిభువనమయ రూప దేవ త్రివిక్రమ పృథులాత్మ సిపివిష్ట పృష్ణిగర్భ ప్రీతత్రినాభ త్రిపృష్ఠ జగంబులకాద్యంత మధ్యంబులరయ నీవ జంగమస్థావర జననాది హేతువు నీవ కాలంబవై నిఖిలము ఆత్మలోపలధరింతు లోని జంతులనెల్ల శ్రోతంబులోగొను సుందరతను బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవ దినమునకు బాసి దుర్దశ దిక్కులేక శోకవార్ధిమునింగిన సురలకెల్లదేలను ఆధారమగుచున్న తెప్పనీవా స్వామి, మూడు లోకాలు నీ స్వరూపమే. దేవా, నీవు త్రివిక్రముడవు. మూడు పాదాల ఆక్రమణతో సర్వలోకాలను ఆక్రమించి పైన ఇంకా మూడింతలుగా అయ్యే స్వరూపం కలవాడవు. బ్రహ్మమవు, సిపివిష్టుడవు. శివ విష్ణుతత్వములతో లోకములకు తెలియవచ్చువాడవు. సిపులంటే పశువులు, అంటే సంసారబంధంలో చిక్కుకొన్న జీవులు. వానితో వ్యాపించియుండువాడు సిపివిష్ణుడు. పశుపతి శివుడు, సిపులనగా కాంతులు. దానితో వ్యాపించి ఉన్నవాడు సిపివిష్ణుడు, విష్ణువు. వాసుదేవుడు హరిహరాత్మక దివ్య తేజస్సుతో నిండియున్నవాడు. అట్టి సిపివిష్ణునిగా నిన్ను స్తుతిస్తున్నాను. స్వామి, నీవు పృష్ణిగర్భుడవు. ఈ అదితియే వెనుకటి జన్మలో పృష్ణి. ఆమె గర్భమునందు ప్రవేశించి పుట్టినందువల్ల స్వామి, నీవు పృష్ణిగర్భుడవు. ప్రీతపూర్ణకాముడవు కనుక ఎల్లప్పుడూ ప్రీతిభావముతో ఉండే స్వామివి. త్రినాభ, త్రిపృష్ఠ, మూడు లోకాలకు నీవు పైన ఉన్నవాడవు. జగత్తులన్నింటికీ ఆది మధ్యము అంతము అయిన వాడవు నీవే. జంగమాలు స్థావరాలు అయిన అన్ని విధములైన జీవరాశులకు ఇతర పదార్థాలకు పుట్టడం, ఉండడం, లయం కావడం మొదలైన పనులన్నింటికీ కారణము నీవే. కాలస్వరూపానివి నీవే. అన్నింటినీ అందరినీ నీ లోపల ధరిస్తూ ఉంటావు. ప్రవాహం తనలో పడిన సర్వపదార్థాలను తన లోపలకు లాగుకొన్నట్లుగా సర్వాన్ని నీవు ఆకర్షిస్తావు. ప్రజాపతులు అనే వ్యవహారం గల బ్రహ్మలను కూడా పుట్టించి పోషించి లయం చేసే పరతత్వానివి నీవు.